మన ఎదుట ఉంచబడిన పరుగు పందెంలో ఓపికతో పరిగెత్తమని వాక్యం సెలవిస్తోంది. ఒక క్రైస్తవునికి ఓపికతో పనేంటి? దేవుడు ఏదైనా అడిగితే వెంటనే కుమ్మరించవచ్చు కదా, అడిగిన వెంటనే ప్రార్థించిన వెంటనే దేవుడు ఇచ్చేయచ్చు కదా. కానీ ఎందుకు ఓపికతో కనిపెట్టమంటున్నాడని అంటే, ఒక వ్యక్తి పరుగు పందెంలో ఉంటే ఆ గమ్యాన్ని చేరుకునే కొద్దీ, ఆ లక్ష్యాన్ని బహుమానాన్ని చేరుకునే కొద్దీ ఆ వ్యక్తి పరిగెట్టడానికి కష్టం అనిపిస్తుంది, ఆయాసం అనిపిస్తుంది, దాహం అనిపిస్తుంది. కానీ ఆ వ్యక్తి ఎంత మాత్రం కూడా ఆ పరుగు పందాన్ని ఆపడు. ఎందుకంటే ఆ బహుమానం దగ్గర పడడానికి ఇంకెంత దూరం లేదు. అంటే నీకు ఎదురవుతున్న కష్టం, నీకు ఎదురవుతున్న ఆటంకాలు, నువ్వు పడుతున్న నిందలో దేనికి సాదృశ్యం అని అంటే, నీకు బహుమానం అందుకోవడానికి, నువ్వు ఆశీర్వాదాలు మేలులు పొందుకోవడానికి ఇంకా ఎంతో దూరం లేదు అని దేవుడు చెప్తూ ఉన్నాడు. అందుకే పౌలు భక్తుడు ఈ విధంగా మాట్లాడతాడు, నా ఎదుట ఉంచబడిన ఈ శ్రమలు ఎన్నదగినవి కాదు, నాకు వస్తున్న ఈ శ్రమలు అంత గొప్పవేం కాదు. ఎందుకనంటే ఆ శ్రమలన్నిటినీ కూడా నేను ఓర్పుతో, నిరీక్షణతో కనిపెట్టుకొని కనుక నేను ముందుకు వెళ్ళగలిగితే ఆ బహుమానాన్ని పొందుకుంటాను, ఆ ఆశీర్వాదాన్ని పొందుకుంటాను. ఈరోజు నీకు కూడా అదే ఓపిక, అదే ఎదురుచూపు, అదే నిరీక్షణ నీ జీవితంలో ఉంటే దేవుడు నీ జీవితంలో దాచి ఉంచిన ఆ గొప్ప మేలును నీకు ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నాడు.